బంగాళాఖాతంలో అల్పపీడనం పొంచి ఉన్న శక్తి తుఫాన్ ముప్పు. బంగాళాఖాతంలో అల్పపీడనం శక్తి తుఫానుగా మారి రూపాంతరం చెందుతుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర శక్తి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ శక్తి తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం దాటి ఉత్తరం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసి చెప్పింది. రాబోయే 2 రోజుల్లో ఇది తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఈ ప్రభావం 7 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం పొంచి ఉన్న శక్తి తుఫాన్ ముప్పు. బంగాళాఖాతంలో అల్పపీడనం శక్తి తుఫానుగా మారి రూపాంతరం చెందుతుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర శక్తి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ శక్తి తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం దాటి ఉత్తరం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసి చెప్పింది. రాబోయే 2 రోజుల్లో ఇది తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఈ ప్రభావం 7 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.